హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సేమియా స్వీట్ ఎలా చేస్తే అస్సలు గట్టి పడకుండా ఉంటుందో, చివరి వరకు సాఫ్ట్గా లూజ్గా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికైనా, ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడైనా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. నేను ఎలా చేస్తానో చూడండి. చివరిలో వచ్చే టెక్స్చర్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ సేమియా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ను పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో చేస్తే వెంటనే కలర్ వచ్చేస్తుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టి స్లోగా అటు ఇటు ఫ్రై చేసుకుంటూ బాగా రోస్ట్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా బ్రౌనీగా రోస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కొంచెం వైట్గా కొంచెం రోస్టెడ్గా ఉంటే సరిపోతుంది. చూడ్డానికి కూడా చాలా నైస్గా ఉంటుంది. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మనం 1 గ్లాస్ సేమియా తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో వాటర్ బాగా రోల్ బాయిల్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకుని లిడ్ పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్మాల్ టిప్ అండి, షుగర్ ముందే వేసేయకూడదు. సేమియా ముందుగా పూర్తిగా కుక్ చేసేసుకోవాలన్నమాట. సో వన్స్ సేమియా కంప్లీట్గా కుక్ అయిన తర్వాత మాత్రమే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో చూడండి, వాటర్ ఆల్మోస్ట్ మొత్తం ఎవాపరేట్ అయిపోయినాయి కదా. సో నేను 1 కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. మరీ అంత స్వీట్నెస్ వద్దు అని అనుకుంటే ఒక 2 to 3 స్పూన్స్ తగ్గించుకోండి. మరి ఎక్కువ తగ్గిస్తే అయితే మాత్రం స్వీట్కి టేస్ట్ పోతుంది. సో నేను 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసేయాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత సేమియాతో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఫైనల్గా ఇంకో ప్యాన్లో ఒక 3-4 స్పూన్స్ గీ వేసుకొని కాజు అండ్ కిస్మిస్ని ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, నేను ఇలా క్యాజూస్ రైజిన్స్ వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అయిపోయాక మన సేమియాలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవటమే. అంతేనండి, మన టేస్టీ సేమియా స్వీట్ రెడీ అయిపోయింది. ఇలా ఈ మెథడ్లో కనుక చేసుకుంటే సేమియా గట్టి పడకుండా లూజ్గా సాఫ్ట్గానే ఉంటుంది. నాకైతే ఈ టెక్స్చర్ చాలా బాగా నచ్చుతుంది. నైవేద్యం పెట్టుకోవడానికైనా, ఇంట్లో స్వీట్ తినాలనిపించినా సరే జస్ట్ చిటికెలో 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అనమాట. సో మీరు సేమియా స్వీట్ ఎలా చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. మీ మెథడ్ కూడా నేను ట్రై చేస్తాను. ఇలాంటి సింపుల్ హోమ్ రెసిపీస్ కోసం దిల్సేమున్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.